నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో భారత్కు ముడి చమురును మళ్లించడానికి రష్యా సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కేవలం 25 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు మాత్రమే భారత్ వద్ద ఉన్నాయి. అదేవిధంగా గ్యాస్ ఆయిల్, గ్యాసోలిన్, ఎల్పీజీ కూడా పరిమిత పరిమాణంలోనే రిఫైనరీల వద్ద ఉన్నాయి. రానున్న 10-15 రోజులు పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగితే ప్రత్యామ్నాయ సరఫరా కోసం భారత ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురులో దాదాపు 40% హోర్ముజ్ ద్వారా జరుగుతోంది. ఈ జలసంధి మార్గం దాదాపు మూతపడడంతో ప్రత్యామ్నాయ సరఫరా కోసం భారత్ అన్వేషించక తప్పని పరిస్థితి నెలకొంది. భారతీయ రిఫైనరీలు రోజుకు సుమారు 56 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడుల దరిమిలా ఇరాన్ ప్రతిదాడులకు పాల్పడడంతో హోర్ముజ్ జలసంధి సమీపంలో వందలాది చమురు నౌకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్కు చమురు సరఫరాకు రష్యా అంగీకరించినట్లు సమాచారం. దివ్యాంగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం వారికి కల్పించింది. అంతేకాదు ఇక దివ్యాంగులతో ఎస్కార్ట్గా వచ్చే వారికి కూడా టికెట్ ధరలో 50% రాయితీ కల్పించనున్నారు. దివ్యాంగుల సంక్షేమం, సామాజిక సమగ్రతను బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంద్రధనుస్సు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. ఏపీఎస్ఆర్టీసీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ సౌకర్యం వర్తిస్తుంది. ఈ ఉచిత రవాణా సౌకర్యం రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 సెక్షన్ 2 జెడ్సీ కింద నిర్వహించబడిన దివ్యాంగులకు వర్తిస్తుంది. దివ్యాంగులకు 5 కేటగిరీల బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. అంతేకాదు వారికి ఎస్కార్ట్గా వచ్చే వారికి 50% రాయితీ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మార్చి 18, 2026 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ పథకం అధికారికంగా ప్రారంభించబడుతుంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. దివ్యాంగుల సామాజిక భాగస్వామ్యాన్ని పెంచడం, వారికి సులభమైన రవాణా సౌకర్యం కల్పించడం ఈ నిర్ణయంతో ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా వేలాది మంది దివ్యాంగులకు ప్రయోజనం చేకూరనుంది. గ్రామాల్లోని సమస్యలు, అభివృద్ధి పనుల కోసం 35 లక్షలు తన సొంత డబ్బులు ఖర్చు చేశానని, వాటి బిల్లులు రావడం లేదని గ్రామ సచివాలయం ఎక్కిన సర్పంచ్ భర్త విషయం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గుర్రంపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామ సర్పంచ్ భర్త చీపురుపల్లి రాఘవ సచివాలయంపైకి ఎక్కి నిరసన చేపట్టగా విషయం తెలుసుకుని ఎస్ఐ సచివాలయం తలుపులు పగలగొట్టి వెళ్లి సర్పంచ్ భర్తను కిందకు దింపారు. నా బిల్లు అమలుదా కదా, కొడుకులు కట్టుకుంటున్నాడు చేయొద్దు అసలు రాను. సర్పంచ్ గారు దిద్దున్నాడు ఆయన కిందకి. కాదండి, మీ సమస్య ఏంటి? కృష్ణా జిల్లాలో రేషన్ బియ్యం భారీగా పట్టుబడిన వ్యవహారం వెలుగు చూసింది. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరులో భారీగా రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. గంగూరు శివార్లో ఓ గోడౌన్లో అక్రమంగా నిల్వఉంచిన 2500 బస్తాల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు సివిల్ సప్లైస్ సిబ్బంది. సాంబశివరావు, సాయిమోహన్ నాయుళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కృష్ణా జిల్లా పోలీసులు, సివిల్ సప్లై అధికారులు. అవును మట్టుగా లెక్కన వేసుకోవాలి. మొత్తం ఎక్క ఇది అన్న ఒకటే చేసి పన్నెండు ఎక్కే ఉంటారు. ఏలూరు జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజ్ రుణ లక్ష్యాలను ఈ నెలాఖరులోగా పూర్తి సాధించాలని
జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశ హాల్లో గురువారం స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ, శ్రీనిధి రుణాలు, యూనిట్ల స్థాపన తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు 1398.24 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ రుణాలు మంజూరు లక్ష్యం కాగా ఇంతవరకు 1242.48 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, మిగిలిన 155.76 కోట్ల రూపాయల రుణాలను ఈ నెలాఖరులోగా మంజూరు చేసేలా బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. స్వయం సహాయక సంఘాలు తాము కోరే రుణాలకు సంబంధించి తమ సూక్ష్మ రుణ ప్రణాళికలను బ్యాంకులకు త్వరితగతిన అందించేలా చూడాలని, బ్యాంకర్లు వాటిని పరిశీలించి రుణాలు మంజూరు చేసేలా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. రుణాలు పొందిన సంఘాలు యూనిట్లను త్వరితగతిన ఏర్పాటు చేసేలా వారికి అవసరమైన సూచనలు, సాంకేతిక సహాయ సహకారాలు అందించాలన్నారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి వెంటనే రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ బ్యాంకర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్, మెప్మా పీడీ రాజాబాబు, లీడ్ బ్యాంక్ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ 5వ విడత ఉద్యమీ సభ్యత్వ నమోదు కార్యక్రమం స్థానిక 9వ వార్డు మసీద్ సెంటర్ రోడ్ నందు వార్డు ఇన్ఛార్జ్ వాకా నాని ఆధ్వర్యంలో ఉత్సాహంగా ప్రారంభమైంది. పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ గట్టెం నాని నేతృత్వంలో ఈ ప్రక్రియ జరుగుతోంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తనయులు బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ ఉద్యమ పేరిట సామాజిక మార్పు కోసం సాగుతున్న ఈ కార్యక్రమంలో జనసేన పార్టీలో అందరూ భాగస్వామ్యం కావాలని, యువత మరియు సామాన్య ప్రజల ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. సాధారణ కార్యకర్తలకు భవిష్యత్తులో నాయకత్వ అవకాశాలు, రాజకీయ, సామాజిక అంశాలపై శిక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. సభ్యత్వం ఉన్న వారికి పార్టీ కమిటీల్లో ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ఆసక్తి గల వారు స్థానిక జనసేన సాధకులను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కేశవభట్ల విజయ్, ముద్దాల మణికుమార్, నీలపాల దినేష్, బైనపాలెప్ ముఖేష్, కాజులూరి మల్లేష్, వాకా నాగేశ్వరరావు, ఎర్రా శ్రీను, లీల, పైబోయిన వైదేహి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం కోటగిరి ప్రభాకరరావు నూతన గృహ శంకుస్థాపన కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా తెలుగుదేశం నాయకులు పట్నాల రాంపండు, పద్మనాభుని మురళి, దొడ్డా బాలాజీ, ముప్పిడి రమేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. అది వీడికి ముందండి బాబీ గారు నాగరాజు ఫస్ట్ కట్టి వీడికి ఫస్ట్ తర్వాత అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మేనవల్లూరు గ్రామంలో శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు హాజరయ్యారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మేనవల్లూరు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం మేనవల్లూరు గ్రామం నందు టీటీడీ దేవస్థానం సౌజన్యంతో గ్రామ ప్రజల సహకారంతో శ్రీ శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఆయనతో పాటుగా తెలుగుదేశం నాయకులు కిలపతి వెంకట్రావు, దాసరి అప్పన్న, పుట్ట రాంబాబు, పోతుర సత్యనారాయణ, పుట్ట రమేష్ బాబు, రెడ్డి అబ్బులు, జోగి రామగోవింద్, పొన్నాడ రామచంద్రరావు, పంపన శ్రీరామ్, పంపన శ్రీను, బొత్స వెంకటరమణ, గున్నం వెంకటేశ్వరరావు, పంపన రాంబాబు, బొక్క కనకం, వనపర్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు. దాన్ని పట్టుకోండి. గురుగారు
గోపాలపురం వాసులు ఆవుడు సూర్యనారాయణ గారు స్వామివారికి నమస్కరిస్తున్న వారికి సంబరంగా స్వాగతం పలుకుతున్నాం. అందరూ కూడా కొంచెం పక్కన చెప్పండి. అలాగే అన్న సమారాధనకు సంఘాలు విరాళాలు అందజేసే వారికి కమిటీ వారు డయాస్పత్ర స్వీకరిస్తున్నారు. కమిటీ వారికి అందజేసి కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. భక్త మాసాలు విజ్ఞప్తి అన్న సమారాధన ప్రారంభమవుతుంది కావున భక్తులందరూ ఇచ్చేసి ఒక స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో అమ్మవారి పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్తున్న సందర్భంగా జరిగిన సంబరం అంబరాన్ని అంటింది. మాధవరం గ్రామ ప్రజలు అమ్మవారి పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్లే ఈ కార్యక్రమాన్ని ముద్దుగా ఆగమం అని పిలవడం ఆనవాయితీ. ప్రతి సంవత్సరం ఉగాది రోజున మాధవరం గ్రామంలో గ్రామదేవతలు పోలేరమ్మ, కనక వయ్యారమ్మ, దండు మారెమ్మ, కామాక్షమ్మ, కాళికామాత, పోతరాజు దేవతలు ఉత్సవం జరపడం పరిపాటి. ఈ సందర్భంగా అన్నంలో పెరుగు కలిపి వాటిని అమ్మవార్ల గరగలపై చల్లుతారు. ఇక్కడ ఇది చలవ కోసం జరిగే ప్రక్రియగా చెప్తారు. అనంతరం అమ్మవారు ఊర చెరువు వద్ద గల అత్తవారింటికి చేరుకుంటుంది. ఇలా ప్రతి ఏటా ఈ గ్రామంలో ఉత్సవం జరపడం ఆనవాయితీగా వస్తోంది.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.